అయితే మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారండి మీరు? ఓవరాల్గా మూవీలో ఒక 50 డేస్, అరౌండ్ 50 డేస్, 52 అలా 50+. అందులో నాకు ఒక 20 డేస్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయ్యాను. మిగిలిన 30 డేస్ అలా అస్సలు ఎక్కడ తెలియకుండా సినిమాలు నేనే 3 సార్లు చూశాను మొన్న రిలీజ్ అయిన రోజు. చూస్తున్నాను ఇదేంటిది నాకు తెలుసు అక్కడ, కానీ అసలు అనిపించట్లా. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ ద డైరెక్టర్. అనిల్ గారు అసలుకి పెద్ద పెద్ద అద్భుతాలు తీస్తారని చెప్పడు, అలా తీసుకుంటే వెళ్ళిపోతాడు, అద్భుతాలు అవుతూ ఉంటాయి. అంతే అంతే అంతే. లేదు లేదు, చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ నుంచి కూడా నేను అంత భయపడ్డాను. ఎందుకంటే దెబ్బ తగిలి నన్ను పక్కన పెట్టేస్తారన్న బాధ నుంచి లేదు లేదు నేను కంటిన్యూ చేస్తాను అన్నప్పుడు చాలా ఆనందంగా ఉండాలి. ఇంకా ఎక్కువైంది టెన్షన్. అవును కదా మరి. ఆ మంచితనాన్ని పోయి వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను నాకు కాలు కదపలేని పరిస్థితి. అది కొంచెం కదిపిన ఎంత పెయిన్, వాపులు అసలు ఒకటి కాదు. అలాంటిది ఎలా చేస్తాడు ఏంటి, చూస్తే బాగున్నాను, చూస్తే ఇలాగ అంటే బాగున్నాను, ఏం లేదు. కానీ దీని గురించి నేను ఒకటి చెప్తా. మేము మా టీం అందరూ, మా ప్రెసిడెంట్ రాంబాబు, మేమందరం కలిసి ఒక ఎన్నిక ఏదో జరిగింది మా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి సంబంధించి. అందరూ చిరంజీవి గారు రమ్మన్నారు గెలిచిన రోజే. సరే అని వెళ్దామని వెళ్తే అడగలేం, చిరంజీవి గారు ఉన్నారు, లోపల కూర్చున్నాం. టక్మని మిమ్మల్ని చూడగానే నాకు అసలు మా హర్ష కదా అని ఒక మెసేజ్ పెట్టా. మెసేజ్ పెడితే గద్దెల నుంచి చూస్తున్నావు కానీ మెసేజ్ పెడుతున్నావు రిప్లై. ఎందుకు రావట్లేదు లోపలికి అనుకున్నా నేను. ప్రామిస్గా తెలీదు మీరు అసలు అక్కడ యాక్సిడెంట్ అయినట్టు తెలియదు, మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. నేను అనుకున్నాను మేకప్తో అలా ఉన్నారేమో, అదొక గెటప్, ఆ కాలు అలాగా సైకిల్ లాగా పెట్టలేమో, మోకాలు అలా పెట్టలేము, మళ్ళీ తీయడానికి టైం పట్టింది కాబోలు, అందుకనే రావట్లేదు అనుకున్నా నేను. షాక్. మళ్ళీ చిరంజీవి గారు షార్ట్ గ్యాప్లో అడిపోయారు కదా, అప్పుడు మీరు నాకు మెసేజ్ పెట్టారు. పెట్టగానే షాక్ నేను. అయినా మరి షూటింగ్ ఎలా చేస్తారని చూస్తే థియేటర్లో ఇది ఎలా చూపిస్తారు, ఎవరికైనా ఉంటుంది కదా.